తెలుగు బిగ్ బాస్ కి సూపర్ క్రేజ్ ఉంది. అందుకే ఈ షో 7 సీజన్స్ గా ప్రసారమవుతోంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 కి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా చేయగా, సీజన్ 2 కి నాని హోస్ట్ గా తీసుకువచ్చారు. ఇక సీజన్ 3 నుంచి సీజన్ 7 వరకు వన్ అండ్ ఓన్లీ హోస్ట్ నాగార్జున గారు హోస్ట్ గా కొనసాగుతున్నారు. త్వరలోనే సీజన్ 8 కి కూడా నాగార్జున గారే హోస్ట్ గా రాబోతున్నారు. ఇక అటు సినిమాలు ఇటు బిగ్ బాస్ కి హోస్టింగ్ కాస్త కష్టమే. అటు సినిమాలు ఇటు బిగ్ బాస్ కి హోస్ట్ గా కాస్త కష్టమే కానీ కింగ్ నాగార్జున బిజీగా ఉన్న నేపథ్యంలో మేనేజ్ చేస్తూ వస్తున్నారు. ఇక సీజన్ కి ఆయన హోస్టింగ్ టాలెంట్ చూసి బిగ్ బాస్ ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. సీజన్ 7 నాగార్జున గారి హోస్టింగ్ మరొకసారి వారేవా అనిపించింది. అయితే ప్రతి సీజన్ మొదలయ్యే ముందు బిగ్ బాస్ కి కొత్త హోస్ట్ అని ప్రచారం కామనే. కానీ బిగ్ బాస్ సీజన్ 8 త్వరలోనే మొదలు కానుండగా ఇప్పుడు కూడా సీజన్ కి కొత్త హోస్ట్ వస్తారు అని తెలుస్తోంది. కానీ రియాలిటీ ఏంటంటే బిగ్ బాస్ కి హోస్ట్ గా దాదాపు నాగార్జున గారు పర్మనెంట్ అని తెలుస్తోంది. అంతేకాదు నాగార్జున తప్పుకున్నాడు అంటే మిగతా ఏ హీరో కూడా ఈ షోకి హోస్ట్ గా చేయడు అని ఆసక్తిగా లేరు అని తెలుస్తోంది. ఇక సెకండ్ సీజన్ కి నాని హోస్ట్ గా చేయగా మళ్ళీ జన్మలో బిగ్ బాస్ కి హోస్ట్ గా చేయను అని చెప్పుకొచ్చాడు. అయితే హోస్ట్ గా నాగార్జున మాత్రమే పర్ఫెక్ట్ అని బిగ్ బాస్ ఆడియన్స్ అనుకుంటున్నారు. ఇక సీనియర్ హీరోగానే కాదు తనకు ఇచ్చిన బాధ్యతని సమర్థవంతంగా చేయగలిగే నాగార్జుననే మాకు హోస్ట్ గా కావాలి అని అంటున్నారు. అసలైతే నాగార్జున కూడా 1, 2 సీజన్స్ కి హోస్ట్ గా అగ్రిమెంట్ చేసుకోగా అది కాస్త 5 సీజన్స్ దాకా కొనసాగింది. ఇక బిగ్ బాస్ సీజన్ 8 హోస్ట్ విషయంలో ఎలాంటి డౌట్లు లేవు. హోస్ట్ గా నాగార్జున గారిని ఇప్పుడప్పుడే కదిలించడం కష్టమని అంటున్నారు. సో సీజన్ 8 లో హౌస్ మేట్స్ ఎలాంటి వారు వస్తారా అన్న టెన్షన్ కామనే. హోస్ట్ గా నాగార్జున మాత్రం పర్మనెంట్ అని ఫిక్స్ అవ్వచ్చు. ఇక సీజన్ 7 లో శివాజీ, పల్లవి ప్రశాంత్, అమర్దీప్, శోభా శెట్టి చేసిన రచ్చ అంత ఇంత కాదు. ఇక సీజన్ రసవత్తరంగా సాగడంతో సీజన్ 8 కోసం అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే సీజన్ 8 లో పాల్గొంటున్న కంటెస్టెంట్స్ వీరే అని ఒక లిస్ట్ కూడా చెప్పుకొచ్చారు. యూట్యూబర్ బంచిక్ బబ్లు, హీరో రాజ్ తరుణ్, హీరోయిన్ సోనియా సింగ్, ఫార్మింగ్ నేత్ర మాజీ భర్త వంశీ, రీతూ చౌదరి, శ్రేఖవాణి లేదా ఆమె కూతురు సుప్రీత లాంటి వారి పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. అయితే వీరితో పాటు మరొక సీరియల్ నటి కూడా బిగ్ బాస్ కి వెళ్లనుందని గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె ఎవరో కాదు, బ్రహ్మముడి సీరియల్ తో పేరు తెచ్చుకున్న దీపికా రంగరాజు. కోలీవుడ్ నుంచి వచ్చిన దీపిక బ్రహ్మముడి సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయ్యింది. కావ్య పాత్రలో ఆమె నటనకు అభిమానులు ఫిదా అయ్యారు. ఇక సీరియల్లో ఎంత సీరియస్ గా ఉంటుందో షోస్ లో దీపిక చేసే రచ్చ ఇంత అంత కాదు. దీపిక షోకి వస్తుంది అంటే ఎంటర్టైన్మెంట్ పక్కా అని చెప్పొచ్చు. దాంతో ఆమెని సీజన్ 8 లోకి బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకువస్తారు అని తెలుస్తోంది. సీరియల్స్ నటులు బిగ్ బాస్ లోకి వచ్చి సందడి చేస్తూ ఉంటారు. కాబట్టి బ్రహ్మముడి దీపిక కూడా సీజన్ 8 లో వస్తుందేమో చూడాలి. ఇక సీజన్ 8 ని జూలై లేదా ఆగస్ట్ లో స్టార్ట్ చేస్తారు అని సమాచారం.